ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే పోకో నుంచి అనమాట. సో పోకో వాళ్ళది పోకో X8 Pro అండ్ పోకో వాళ్ళది X8 Pro Max. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా అఫీషియల్గా సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ అయితే మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. బై వాల్యూ ఫర్ మనీ అంటారు ఆడపై వాటి ప్రైస్ కేటగిరీలో కొంచెం నాకు స్లైట్గా ఒక 1000-2000 ఎక్కువ ప్రైస్ అనిపించింది. ఆఫర్స్ అయితే అప్లై చేసుకోవడం వల్ల మనకి వాల్యూ ఫర్ మనీ వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే వివో వాళ్ళ స్మార్ట్ ఫోన్ అనమాట. సో వివో వాళ్ళ వివో V70e స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుందని అయితే మెన్షన్ చేసి అండ్ దాంతోపాటే ప్రైస్ చూసుకుంటే 35,000 ప్రైస్ ఉంటుంది. అండ్ బ్యాంక్ ఆఫర్స్ కార్డ్ ఆఫర్స్ ఏమైనా అప్లై చేస్తే ఇట్లా 30,000కి రావచ్చు అనేసి అయితే ఆర్టికల్స్ అండ్ అంచనాలు అయితే వేస్తారు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ నుంచి కూడా రీసెంట్గా వచ్చిన సామ్సంగ్ గెలాక్సీ S26 స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఇక్కడ ఒక పీబీకే రివ్యూస్ అని ఒక యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో రిపేర్ చేసి చూపించారు అన్నమాట. సో ఇక్కడ వీడియో అయితే కన్ఫర్మ్ చేస్తుంది సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్ అయితే ఈజీగా రిపేర్ చేయొచ్చు అనేసి అయితే అదొకటైతే కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట. సో ఒకవేళ ఇట్లా సామ్సంగ్ ఫోన్ ఈ S26 తీసుకోవాలని చూసుకోవచ్చు. టియర్ డౌన్ వీడియో కూడా అవైలబుల్ మీకు యూట్యూబ్లోనే. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో వాళ్ళ నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళే 2 న్యూస్లు అవుతున్నాయి. ఫోర్స్ చూసుకుంటే మాత్రమే ఒప్పో K14 టర్బో అండ్ ఒప్పో K14 టర్బో ప్రో వేరియంట్ అనమాట. సో ఈ 2 స్మార్ట్ ఫోన్స్ ఏవైతే సర్టిఫికేషన్ డేటాబేస్ అంటారు కదా బై. సో సర్టిఫికేషన్ డేటాబేస్ అయితే బయటపడ్డది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మాత్రమే ఏప్రిల్లో ఈ 2 స్మార్ట్ ఫోన్స్ అయితే చైనా లాంచ్ అయితే అంటారు. సో ఏప్రిల్లో లాంచ్ అయినా అంటే మనకి జూన్ జూలై లేకపోతే ఆగస్ట్ లోపల మన ఇండియాలోకి రావచ్చు. ఒకవేళ ఇట్లా అవైలబిలిటీ ఉంటే ఇట్లా ఇండియాలోకి అయితే లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ దాంతోపాటు నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా అయితే గ్లోబల్ వేరియంట్ ఎప్పుడు లాంచ్ అవుతుంది ఒక పోస్ట్ అయితే వచ్చింది. లీక్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఏప్రిల్లో గ్లోబల్ లాంచ్ అయితే అవుతుంది అనమాట. సో మనకి ఇండియాకి వస్తుందా రాదా తెలియదు. గ్లోబల్ లాంచ్ అయినా సరే కొన్ని కంట్రీస్లో అవైలబుల్ ఉండదు. సో మనకంటే ఆ లిస్ట్ ఉంటే అయితే వస్తుంది, లేదంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే. జూన్ జూలై ఆ టైంలో రావచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే IX లేకపోతే యాంటీఎక్స్ లినక్స్ డిస్ట్రిబ్యూషన్ అనమాట బై. సో చాలా లైట్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనమాట బై. సో ఓల్డ్ లుక్ ఓల్డ్ యూఐతో పాటు సో పాత సిస్టమ్ ఉన్న పాత ల్యాప్టాప్స్ ఉన్నా సరే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటాను. పాత సిస్టమ్స్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఇంటెల్ లాంచ్ అనమాట. సో ఇంటెల్ వాళ్ళ ఇంటెల్ కోర్ అల్ట్రా 200S ప్లస్ ప్రాసెసర్లు అయితే బయటపడ్డవి రివీల్ అయిపోయినాయి అనుకోవచ్చు. ఇక్కడ 2 ప్రాసెసర్లు వస్తున్నాయి. కోర్ అల్ట్రా 250K ప్లస్ అండ్ కోర్ అల్ట్రా 270K ప్లస్ అనమాట. ఈ ప్రాసెసర్లు ఏవైతే ఉన్నాయో AMD వాళ్ళ Ryzen 9 అనుకుంటా. Ryzen 9 దేనికి ఇది Ryzen 5 9600కి అండ్ Ryzen 7 9700Xకి చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తున్నవి. గేమింగ్ కార్డ్ అండ్ ఆల్సో ఎడిటింగ్ కంటెంట్ క్రియేషన్ కార్డ్ కూడా దానికి గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారు. సో చూడాలి, పోటీ అయితే స్టార్ట్ అయిపోయింది ప్రాసెసర్ సైడ్. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో డూమ్ 2016 గేమ్ ఏదైతే ఉందో మంచి డిస్కౌంట్ మీద వస్తుంది. ఇప్పుడు స్ప్రింగ్ సేల్ నడుస్తుంది కదా. ఇక్కడ $319 అయితే అవైలబుల్ ఉందన్నమాట. $320 గేమ్ అనమాట ఇది. ఒకవేళ డూమ్ ఫ్రాంచైజ్ నచ్చిన వాళ్ళు ఉంటే అయితే ఈ గేమ్ ఆడచ్చు అన్నమాట. కమింగ్ టు హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే మల్టిపుల్ దాంట్లో అవైలబుల్ ఉంది. 55GB స్టోరేజ్, 8GB ర్యామ్, i5 ప్రాసెసర్ వస్తుంది. ఈజీగా స్మూత్ 720p30fpsలో రన్ చేసుకోవచ్చు. ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి బజార్ మాత్రం లైక్ అండ్ షేర్ చేసి నెక్స్ట్ వేళ కలుసుకుందాం.